దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మనందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో క్షేమముగా ఉండాలని, దేవదీవెనలతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఏది మొదలుకొని నీవు ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి దేవుని బిడ్డగా నువ్వు జీవించడానికి నీ హృదయాన్ని స్థిరపరచుకుంటావో, ఆయన బిడ్డగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, అప్పుడు అది మొదలుకొని ఆయన వైపు నువ్వు తిరిగితే చాలు. ఆయన అంటున్నారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం దేవుని చేతిలో పని. మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని కృప మనకు ఉండాలి. దేవుని కృప మనకు ఉండాలంటే మొదటగా మనము ఆయన బిడ్డలుగా ఆయనకు లోబడి విధేయత కలిగి ఆయన అంగీకరించిన వారు ఉండాలి. ఏండి, ఆయన పిల్లలను ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. భూమి మీద జరిగేటువంటి భయంకరమైన దినాలను మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రేమిస్తున్నామా? ఆయనకు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నామా? ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదండి. అంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. కానీ మన దేవుడు మన పట్ల ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మిడిమిడి జ్ఞానంతో మనం ఒకవేళ ఈ భూ సంబంధమైన కార్యాల్లో సతమతమైపోతూ ఈ భూ సంబంధమైన కార్యాలని ఎక్కువ ఆకర్షింపబడిపోతూ దేవుని మర్చిపోతున్నావేమో. దేవుని బిడ్డ దేవుని మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతారు. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానంటున్నటువంటి దేవుడు. మరి ఆయన నువ్వు ప్రేమిస్తే ఇది మొదలుకొని నిత్యము కూడా ఆయన్ని ఆశీర్వదిస్తారు. అబ్రహాముని దేవుడు ఎంతగా ప్రేమించారు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు. నిరీక్షణ లేనటువంటి దినాల్లో అబ్రాముగున్నప్పుడు దేవుడు చెప్పినట్లు ఆయన నడుచుకున్నారు. నీవిదిగో నా మాట విని నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపోమంటే ఏ దేశం వెళ్ళని దేవా అని కూడా అడగకుండా తల వంచుకొని ఆయనకి దేవుడంటే తెలియదు అయినప్పటికీ కూడా దేవుని పిలుపుకు లోబడి వెంటనే ఆయన మాట వినినప్పుడు ఆయన ఆశీర్వదింపబడ్డారు. మరి నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరా, అలాగైతే నే ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఏ విషయంలో ఎవరూ భయపడే పని లేదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుకున్నాడు కాదు. కాబట్టి దేవాతి దేవుడైనటువంటి ప్రభువారికి మనం లోబడదాం. ఈ లోక సంబంధమైనటువంటి తలంపుల్లో నుంచి విడుదల పొందుదాం. మనం ఈ లోకాన్ని జయించాలని ప్రభుని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన లోకాన్ని జయించారు, మనము కూడా జయించాలి మన విశ్వాసము ద్వారా, మన ఆత్మీయ జీవితం ద్వారా. కాబట్టి అందరము కూడా చక్కగా దైవాశీర్వాదాలు పొందడానికి విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతము లేదు. అవును ప్రభా, నీవు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్న దేవుడవు. నీపై మేము ఆధారపడితే మమ్మల్ని విడిచే దేవుడు కాదు. విడువని ఎడబాయినని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో మా తండ్రి నాయన, గొప్ప దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా సమస్యల చేత సతమతమైపోతున్న ప్రతి బిడ్డలకు యేసు నామంలో విడుదల కలుగునుగాక. నీ నామం గొప్ప చేసుకునైనా కడవరి దినాలు, దుర్దినాలు ఉన్నాం, మంచి దినాలు ఉన్నాం. ప్రియమైన మా తండ్రి, మీ కృపా కాపుదల మీ ప్రజలకు దయచి, సర్వ ప్రపంచానికి దయచి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.